కావ్య ఇందిరాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ కావ్య, ఈ నాటకం ఎన్నో రోజులు సాగదు. ఎందుకంటే నా మనవడికి నీ మీద ఎంతో ప్రేమ ఉంది. వాడిలో ఉన్న ప్రేమని వెలికి తీయడం కోసమే కదా మనం మీ బావతో నువ్వు క్లోజ్గా ఉన్నట్టు మనం నటిస్తున్నాము. త్వరలోనే ఈ నటనకి నేనే తెర తీస్తాను. నా కొడుకు నువ్వు కలిసి నా మనవడు నువ్వు కలిసిపోవడానికి ఓ శుభ ముహూర్తం కూడా నేను పెట్టాను అని అనగానే, అమ్మమ్మ గారు, అదే జరిగితే అంతకంటే ఆ కృష్ణయ్యని నేను ఏం కోరుకోను. ఆయనంటే నాకు ఎంతో ప్రేమ. కానీ ఆయనకి నేను ఇష్టం ఉన్నానో లేదో ఇంకా నాకు తెలియని పరిస్థితి. ఇప్పుడిప్పుడే మా బావతో నేను క్లోజ్గా ఉండటం వల్ల ఆయనకి నా మీద ప్రేమ ఉంది అని నా మనసుకు కూడా అనిపిస్తుంది. ఆ ప్రేమ బయట పెట్టడం లేదు. త్వరలోనే ఆయన బయట పెడతారని నాకు నమ్మకంగా ఉంది అని అంటుంది. వీళ్ళిద్దరి మాటలు రుద్రాని వింటుంది. ఏంటి, కావ్య వాళ్ళ బావతో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తుందా? ఎందుకు? కావ్యకి రాజ్ మీద ప్రేమ ఉంది, కానీ రాజ్కి కావ్య మీద ప్రేమ లేదు. అది నటన అని నాకు ముందే తెలుసు. కానీ మరో నటనకి కావ్య తెర తీసిందా? నేను ఈ నాటకానికి రక్తి కట్టిస్తాను. కావ్య, నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేటట్టు చేయకపోతే నా పేరే రుద్రాని కాదు. నాకు గూదిబండలాంటి ఓ కోడల్ని నా నెత్తి మీద పెట్టించి నా కొడుకు జీవితం అధోగతి పాలయ్యేటట్టు చేస్తావా? నీ మీద కక్ష తీర్చుకోపోతే నా పేరు రుద్రానియే కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రాజ్ బుక్ చదువుకుంటూ ఉండగా రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక రాజ్ అని అంటుంది, ఏంటత్తా ఇలా వచ్చావు అని అంటే, ఏం లేదు, నువ్వు చాలా మంచివాడివి. ఏదైనా నువ్వు బాగా అర్థం చేసుకుంటావు. ఆ మంచి మనసు దేవుడు నీకు ఇచ్చాడు. అందరికీ అంత మంచి మనసు ఇవ్వడేమో, అంత బ్రాడ్గా ఎవరు ఆలోచించరేమో అని అనగానే, దేని గురించి అత్తాను మాట్లాడుతున్నావు అని అనగానే, ఇలారా చెప్తా అని రాజ్ చేపట్టుకొని తీసుకువెళ్తుంది. ఇక కావ్య అప్పుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఓ పక్కన ఇక కావ్య వాళ్ళ బావ కూడా ఎవరో ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరినీ చూపిస్తుంది. చూపించి, చూసావా రాజ్, ఒకే చోట ఉన్నా కూడా ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ. పెళ్లి చేసుకోబోయే జంట అనుకుంటా. పొరపాటున ముసుగు వేసుకొని నీకు భారీగా వచ్చింది అని అనగానే, అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్య అలాంటిది కాదు, నాకు తెలుసు అని అనగానే, మరి ఫోన్లు చూసావా? కింద హాల్లో పని చేసుకుంటూ కావ్య, పైన బాల్కనీలో వాళ్ళ బావ, ఇద్దరు ఇకలు పక్కపక్కలు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. నువ్వు నమ్మవేంటి అని అంటే, సరే మాట్లాడుకుంటే ఇప్పుడు తప్పేంటి అని అంటాడు. తప్పేంటి అంటావేంటి బావా? తన నిజస్వరూపం ఏంటో నీకు అర్థం కావడం లేదా? రాజ్, నువ్వు ఇంత ఇదిగా ఆలోచిస్తున్నావేంటి? నీకు కావ్యకి పెళ్ళయింది. మీ మధ్య ఏవో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీకే కాదు, ఏ భార్య భర్తలకైనా అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంత మాత్రాన ఇలా భావని తెచ్చి ఇంట్లోనే పెడుతుందా? వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటున్నారు. ఎందుకనో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనిపిస్తుంది. నీతో పెళ్ళయింది, కానీ తనని కావ్య ప్రేమించిందేమో, వాళ్ళ బావ కూడా కావ్యని ప్రేమించాడేమో అనిపిస్తుంది. పైగా ఇద్దరు మేనమామ కొడుకు మేనత్త కూతురాయే. వాళ్ళిద్దరికీ అసలైన వరస. నువ్వు మధ్యలో వచ్చావు. ఇది చూసి కూడా నువ్వు మామూలుగా ఎలా ఉంటున్నావు రాజ్? నాకు అర్థం కావడం లేదు. నీలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. కానీ నిజానికి ఒక విషయం చెప్పనా? ఇలా ఆలోచించే వాళ్ళని వాడు బ్రాడ్గా ఆలోచిస్తున్నారు అని ఎవ్వరూ గొప్పగా అనుకోరు. వాడు ఓ పనికి మాలిన దద్దమ్మ. పెళ్ళాన్ని గాలి కుదిలేశాడు. పెళ్ళం విచ్చలవిడిగా తిరుగుతుంటే ఏమీ చేయలేక చేతులు ముడుచుకొని చూస్తున్నారు అని అంటారు. ఇంకా చెప్పాలి అంటే వేరే పదం కూడా ఉంది దానికి అని రాజ్ కోసం మాట్లాడుతూ ఉంటే కోపంతో రగిలిపోతాడు. అత్త, నీ పని నువ్వు చూసుకో. ఎవరో ఏదో అనుకుంటే నాకేంటి? 1000 కుక్కలు మొరుగుతాయని ఏనుగు కాకుండా పోతుందా ఏంటి? ఇక్కడి నుంచి అని అంటాడు. ఇక అంటాడే కానీ రాజులో కూడా కొంచెం అనుమానం మొదలవుతుంది.
ఈ కళావతి ఇలా చేయదని ఎప్పుడు అనుకునేవాణ్ణి, కానీ నా కళ్ళ ముందే 4 గంటలు పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళింది. పైగా వాళ్ళ బావని ఈ ఇంట్లోనే పెట్టింది. అత్తారిల్లు అని లేకుండా, కొంచెం కూడా బిడియం లేకుండా, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అన్న ఇది కూడా లేకుండా ఇక్కడే తీసుకొచ్చి పెట్టింది. వయసులో ఉన్న బావ మరదళ్ళు ఇకలు పక్కపక్కలు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటాయి. అత్తయ్య దగ్గర నేనేమి మాట్లాడలేదు, కానీ కావ్య చేస్తున్నది తప్పు కాదు, ఇది చాలా నమ్మక ద్రోహం, బరి తెగించడం అని అంటారు అని అనుకుంటాడు. ఇక రాజ్ చాలా కోపంలో ఉంటాడు. ఇక రెండవ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తాడు. రుద్రాణి చెప్పిన మాటలే ఇక అలా ఆలోచనకి వస్తూ ఉంటాయి. ఇంతలోపు శృతి వస్తుంది. సార్, ఇదిగోండి సార్, కావ్య మేడం వేసిన డిజైన్స్ వీటితోనే కదా అంతకుముందు 5 కోట్ల టెండర్ మనకి వచ్చింది. ఈరోజు పూర్తిగా వాళ్ళు డబ్బు మొత్తం ఇచ్చేస్తారు. ఈ డిజైన్స్ వాళ్ళకి అప్పగించేస్తే ఇక వాళ్ళకి మనకి ఈ కాంట్రాక్ట్ పూర్తవుతుంది సార్ అని చెప్పి 2 ఫైల్స్ తీసుకొచ్చి రాజ్ ముందు పెడుతుంది. ఇక ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటి, ఈ డిజైన్స్ వాళ్ళకి బాగా నచ్చాయా? ఆ రోజు నేను లేకపోయినా కావ్య వల్ల టెండర్ దక్కిందా? ఈరోజు సరే అని చెప్పి నేను వదిలేస్తే రేపటి రోజున డాడీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు కావ్య విషయంలో అని అనుకుంటాడు. ఇక తర్వాత వెంటనే కావ్య వాళ్ళ బావ ఇద్దరు నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, రుద్రాణి మాటలే గుర్తొచ్చి ఆ ఫైల్స్లో ఉన్న డిజైన్స్ అన్ని ముక్కలుగా చింపేసి విసిరి కొట్టేస్తాడు. అది చూసిన ఇక శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సార్ మీరు చేస్తున్నది? మేడం పాపం ఎంతో కష్టపడి డిజైన్స్ వేసి ఆ డిజైన్స్ అన్ని ఇలా చింపి పడేస్తారా? డిజైన్స్ అన్ని ఇలా విసిరి కొట్టేస్తారా? ఇప్పుడు వాళ్ళకి కానీ తెలిసింది అంటే ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోతుంది సార్ అని అంటే, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నావు కావ్యం అంటూ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావేంటి? నీ జాబ్ నువ్వు చేసుకో. ఇంకోసారి తన పేరు నా దగ్గర మాట్లాడి తన కోసం గొప్పలు చెప్పావు అంటే ఊరుకునేది లేదు. తన వల్ల టెండరా? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. తన వల్ల ఏదో బిజినెస్ నడుస్తున్నట్టు ఎక్కువ మాట్లాడతావేంటి? ఇంకోసారి కావ్య టాపిక్ నా దగ్గర ఎత్తావంటే నేను జాబ్లో నుంచి తీసేస్తాను అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయానికి అక్కడికి శ్వేత వస్తుంది. శ్వేత వచ్చి కింద పడేసిన ఆ డిజైన్స్ పేపర్స్ అన్ని వేరి ఓ దగ్గర పెట్టి రాజ్ని చూసి, ఏంటి రాజ్, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. నువ్వేనా? నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు, ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నాకు ఎంతో ధైర్యం చెప్పేవాడివి. నన్ను ఈ పరిస్థితిలో ఇప్పుడు నేను ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే. అలాంటి నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఎంతో కష్టపడి వేసిన డిజైన్స్ అన్ని ఎందుకు ఇలా చింపేస్తున్నావు? కావ్య మీద ఎందుకు నీకింత కోపం? రాజ్, ఇది ఆఫీస్, ఆ విషయం కూడా నువ్వు మర్చిపోయి ఒక ఎంప్లాయీ మీద అలా నువ్వు అరిచావు. నీకు ఏమైనా అర్థమవుతుందా అని అంటుంది. ఇక ఆ తర్వాత అప్పటికి కానీ కోలుకోడు రాజ్. నిజమే, ఏం చేశా నేను? కావ్య మీద ఉన్న కోపం శృతి మీద చూపించాను. ఆ టెండర్ వాళ్ళ మీద చూపించాను. 5 కోట్ల టెండర్, 5 కోట్లు పోతే పోయింది అని అనుకోకూడదు. ఎందుకంటే అది ఒక్కసారి పోయిందంటే మార్కెట్లో చాలా చెడ్డ పేరు వస్తుంది. 1 కోటి రూపాయల డీలింగ్ అయినా 100 కోట్ల డీలింగ్ అయినా ఒక్కలాగే కష్టపడి పని చేయటం మాకు అలవాటు. అలా పని చేయటం వల్లే మేము ఈ స్థాయికి వచ్చాము. అలాంటిది 5 కోట్ల ప్రాజెక్టే కదా అని చెప్పి కావ్య మీద ఉన్న కోపాన్ని నా బిజినెస్ మీద చూపిస్తున్నాను. ఇలా కావ్య నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను సహించను. నా జీవితంలో నుంచి కావ్య వెళ్ళిపోవాలి. కావ్య నాకు వద్దు. వాళ్ళ బావనే పెళ్లి చేసుకుంటుందో ఇక ఏం చేస్తుందో నాకైతే అనవసరం. కావ్య నా జీవితంలోనికి వెళ్ళిపోవాలి అని పూర్తిగా ఫిక్స్ అయిపోతాడు. ఇంతలోపు కావ్య కూడా ఆఫీస్కి వస్తుంది. ఇక ఆ తర్వాత శృతి దగ్గరకు వచ్చి, ఏంటి శృతి అలా ఉన్నావు అని అనగానే జరిగిందంతా శృతి చెబుతుంది. అది విన్నాక కావ్య సంతోషపడుతుంది. ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో, నేను మా బావతో క్లోజ్గా ఉంటున్నాను కాబట్టే ఆయన నేను వేసిన డిజైన్స్ చించేశారు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉందంటారు.
అనుమానం ఆయనకి వచ్చింది అంటే నా మీద ప్రేమ ఉందనే అర్థం. ఆయన నా డిజైన్స్ చించేశారని నేను అస్సలు ఫీల్ కాకూడదు. ఎందుకంటే ఆయనకి నా మీద ప్రేమ ఉంది, అదే నేను ఫీల్ అవ్వాలి. అయినా ఇంకా మీరు ఎంతకాలం ఇలా ఉంటారులేండి. ఇంకా 2 రోజుల్లో నా మీద మీకు ప్రేమ పూర్తిగా ఉంది అని మీరు నిరూపించుకుంటారు. అప్పుడు అమ్మమ్మ గారు రంగంలోకి దిగి నాకు మా బావకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అమ్మమ్మ గారు కూడా చెప్పేస్తారు. ఇంకో 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది అని అనుకుంటూ ఇక శృతితో ఇలా అంటుంది. శృతి, నువ్వేమీ కంగారు పడద్దు. ఆల్రెడీ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఇంకా వారం 10 రోజుల్లో డిజైన్స్ తీసుకువెళ్తామన్నారు. ఇప్పుడే అవసరం లేదు అన్నారు. ఈ వారం 10 రోజులు టైం ఉంది కాబట్టే ఇంకా నేను డిజైన్స్ వేసి వాళ్ళకి నేను అప్పగిస్తాను అని చెబుతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాని ఇప్పుడు నేను ఎంతో ప్లాన్ చేసి రాజ్ మనసులో, రాజ్ మైండ్లో నేను పొల్యూషన్ బాగా క్రియేట్ చేశాను. కానీ ఇది నాటకం, నిజం కాదు అని ఏదో ఒక రోజు అమ్మ వల్ల రాజ్కి తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ కావ్య, రాజ్ ఒక్కటైపోతారు. కాబట్టే ఈ కొంచెం దొరికిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ నాటకానికి సృష్టికర్త అమ్మ కాబట్టే అమ్మే నోరు విప్పకుండా చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు రాహుల్ రావడంతో రాహుల్తో కూడా మొత్తం జరిగింది చెబితే, అమ్మా నువ్వు చెప్పింది నిజమే. ఎలాగైనా సరే నానమ్మ నోరు విప్పకుండా ఉంటే రాజ్, కావ్య ఇద్దరు విడాకులు తీసుకుంటారు. అప్పుడు మనం పండగ చేసుకోవచ్చు అని అనగానే అమ్మ నోరు విప్పకుండా చేయడం ఎలా అని అంటూ ఉంటుంది రుద్రాని. అదే నాకు కూడా డౌటు. ఏదేమైనా నాన్నమ్మ ఒక్కది నోరు విప్పకపోతే ఇక కావ్య ఎంత చెప్పినా రాజ్ నమ్మడు. తన బావకి తనకి ఏ సంబంధం లేదు అని చెప్పినా అస్సలు రాజ్ వినిపించుకోడు. వాళ్ళు విడాకులు తీసుకునే పరిస్థితి దాకా వస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోపు రుద్రాని ఇలా అంటుంది. అమ్మకి నోరు రాకుండా చేయాలి అంటే అమ్మ మెట్ల మీద నుండి కిందకి వెళ్ళేటప్పుడు మెట్ల మీద ఆయిల్ వేసి తలకి దెబ్బ తగిలి దాదాపు ఓ 10 రోజులు కోమాలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తే అప్పుడు ఏం చక్క ఈలోపు ఇంకా గొడవలు పెద్దవి చేసి రాజ్ని, కావ్యని ఇద్దరిని విడగొట్టేయచ్చు అని అంటే, అవునమ్మా ఆ పని చేయాలి అని అంటాడు. ఇంకా తర్వాత అనుకున్న పథకం ప్రకారం మెట్ల మీద ఆయిల్ వేస్తారు. ఇక రుద్రాని, రాహుల్ ఓ పక్కకు వెళ్ళి దాక్కుంటారు. ఇంతలోపు ఇందిరాదేవి నడుచుకుంటూ వచ్చి ఆ ఆయిల్ మీద కాలు వేసి జర్రమని జారిపడి తలకి గాయమవుతుంది. ఇక వెంటనే అందరూ తన దగ్గరకు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక డాక్టర్స్ అన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. ఇంతలోపు ఈ వార్త రాజ్కి, కావ్యకి కూడా తెలిసి హుటాహుటిన ఏడ్చుకుంటూ ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. ఇక డాక్టర్ గారిని బ్రతిమాలి, ఎలాగైనా మా నానమ్మని కాపాడండి, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, యావదాస్తి మా నానమ్మ కింద ఖర్చైనా పర్వాలేదు, మా నానమ్మ కోలుకోవాలి అని రాజ్ అంటాడు. ఇక కావ్య కూడా డాక్టర్ని బ్రతిమాలుతుంది. డాక్టర్ గారు, మా అమ్మమ్మ గారిని రక్షించండి, ఆవిడ మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రాణాలివి. ఆవిడ మా ఇంటికి పెద్ద మాత్రమే కాదు, మా ఇంటికి ఇలవేల్పు, మా కుటుంబానికి దేవత. ఇలాంటి దేవత నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ పోసుకొని ఉండాలి. అంతేకాని ఇలా అర్ధాంతరంగా ఆవిడకి ప్రమాదం జరిగితే మేము తట్టుకోలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటే ఇంకా పెద్ద డాక్టర్ బయటికి వచ్చి, మరైతే ఏం పర్వాలేదు, ఆవిడకి ప్రాణాలకైతే ప్రమాదం లేదు, కాకపోతే తలకి పెద్ద దెబ్బ తగలటం వల్ల ఆవిడ ఓ 1 నెల రోజులు స్పృహలోకి రారు, ప్రాణానికైతే ఏం ప్రమాదం లేదు, సిలైన్స్ అలాగే ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాం కాబట్టే ఆవిడకి ప్రాణాపాయం అయితే ఏమీ ఉండదు. ఓ 1 నెల రోజులు ఆ మెదడు రెస్ట్లో ఉండటం వల్ల ఆ తర్వాత ఆవిడ మాట్లాడగలుగుతుంది. అంతేకాని ఇప్పుడైతే తను మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఆవిడ మెల్లమెల్లగా మాట్లాడేటట్టు చెయ్యాలి. కంగారు పడి ఆవిడ్ని మాట్లాడించడం
ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. ఇదొక్కటే ఈ మైనస్, అంతే తప్ప ఆవిడ అంత ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య, అత్తయ్య గారి ప్రాణాలకైతే ప్రమాదం లేదు. ఓ నెల రోజులే కదా, అత్తయ్య గారిని మాట్లాడించకుండా రెస్ట్లో ఉంచితే అత్తయ్య గారు కోలుకుంటారు అని అపర్ణ అంటుంది. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. ఇక ఇందిరాదేవి ప్రాణాలకి ప్రమాదం లేదు అని రుద్రాని మాత్రం సంబరపడిపోతుంది. ఈ నెల రోజులు నాకు ఒక ఆయుధం, ఈ ఆయుధాన్ని నేను వాడుకుంటాను. కావ్యకి రాజుకి విడాకులు అవ్వడమే నా ధ్యేయం. వాళ్ళిద్దరి కోసమే ఇంత పని నేను చేశాను అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక కావ్య మాత్రం బాధపడుతుంది. ఓ పక్కన అమ్మమ్మ గారు క్షేమంగా బయటపడ్డారు అన్న సంతోషం, మరో పక్కన ఆవిడ మాట్లాడలేరు. ఇంకో పక్కన 2 రోజుల్లో విడాకుల మీద సంతకాలు పెట్టకపోతే అసలు నీ కళ్ళ ముందే నేను కనిపించను, నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపో అంటూ ఆయన. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మమ్మ గారు ఇప్పుడు ఈ విషయాన్ని ఆవిడ నోటితో చెబితేనే కానీ ఆయన నన్ను అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఇక కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఇందిరాదేవి ముందే పక్కా ప్రణాళికతో, ఆలోచనతో, నేను పెద్ద వయసు కాబట్టే ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, రాజ్కి కావ్యకి ఇద్దరిని కలపాలని వాళ్ళ బావని నేనే రప్పించి ఇక ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసి ఇక రాజ్ మనసులో ప్రేమ కావ్య మీద ఉంది అని ఇక రుజువు చేయాలని అనుకున్నాను కాబట్టే ఇదంతా నేనే నడిపించాను అని ఓ డైరీలో ఇందిరాదేవి రాసుకుంటుందా. మనవడా, కావ్య ఏ తప్పు చేయలేదు. తన బావని నేనే రప్పించాను. తన బావ ఎవరో కాదు, సొంత కృష్ణమూర్తి చెల్లెలు కొడుకు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెల్లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య అలాంటి సంబంధం ఉంది. మీ ఇద్దరిని కలపడం కోసం మొలుని ముళ్ళుతోని తీయాలి అంటూ నేనే ఈ నాటకానికి తెరతీశాను అని చెప్పి డైరీలో రాసి ముందే ఉంచుతుందా. మరి ఆ డైరీ రాజ్ చూసి కావ్య మీద మనసు మార్చుకొని అలాగే కావ్యకి విడాకులు ఇవ్వాలి అన్న ప్రస్తావన వదిలేసి ఇక పెద్దవాళ్ళ సంతోషం కోసం కావ్యతో సరిగ్గా ఉండాలి అని ఆలోచించుకొని కావ్యతో సంతోషంగా మరి ఉంటాడా, మారుతాడా, లేదంటే ఏం జరగబోతుంది? కథలో ఇంకా ఏ విధమైన మలుపు ఉండబోతుంది? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో ఇక మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.